హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి స్నాప్స్. ఈరోజు సింపుల్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 8 నుంచి 10 బాదం పప్పులు, 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు, 4 అంజీరాలు, సీడ్లెస్ డేట్స్ ఒక 5 తీసుకుని దీంట్లోకి గోరువెచ్చటి వాటర్ వేసుకుని 2 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఇలా 2 అవర్స్ పాటు సోక్ చేసుకున్న దాన్ని జ్యూసర్లోకి తీసుకోవాలి. నా దగ్గర బ్లెండర్ లేదు, మీ దగ్గర బ్లెండర్ ఉంటే మీరు బ్లెండరే వాడుకోండి. దీనిని ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చినటువంటి చల్లటి పాలు 150 ml పాలు పోసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పంచదార, చిటికెడు ఇలాచీ కూడా వేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. మీరు పంచదారకు బదులుగా హనీ వాడుకోవచ్చు, ఇలాచీకి బదులుగా రోజ్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకుని ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.